Good evening, everyone. So, ఈరోజు we'll take complete overview of C programming language. And ఈరోజు క్లాస్ రికార్డింగ్ షుడ్ యాక్ట్ లైక్ ఎ రెఫరెన్స్ అంటే మనకి ఏదైనా బుక్ ఉందనుకో, సి లాంగ్వేజ్ బుక్ కానీ ఏదైనా బుక్ ఉందనుకో, లాస్ట్లో ఒక ఇండెక్స్ ఉంటుంది. ఇండెక్స్ అంటే ఏదైనా పదం ఉందనుకో, అరేస్ అని, ఎక్కడెక్కడ ఏ పేజ్లో అరేస్ గురించి చెప్పారు, ఎక్కడెక్కడ ఉంది, ఇలా అన్నీ ఉంటాయి కదా. సో టుడే ఈజ్ లైక్ దట్ ఇండెక్స్ పేజ్ ఇన్ ద బుక్ అనమాట. ఈరోజు క్లాస్ ఈజ్ లైక్ ఇండెక్స్ పేజ్ ఇన్ ద బుక్ వేర్ I will try to refer all the things that we have touched, okay, as part of this course, okay. Complete map okati chuddaamu, okay, and at the end maybe after the class I'll share a map also with you, the concept map of the concepts that we have covered, okay, in C language. So let's start. Let me share my screen. So here if you see, మనం ఈ వెబ్సైట్ ఒకటి పెట్టుకున్నాం, enhance42.com/clang అని. ఓకే, దిస్ ఈస్ ద వెబ్సైట్ enhance42.com/clang వేర్ వీ హ్యావ్ బీన్, అంటే మనం ఏం చేస్తున్నాం అంటే మనం రెగ్యులర్గా చేసేవన్నీ కూడా అసైన్మెంట్స్ కానీ, టాస్క్లు కానీ, డెమో కోడ్ కానీ, క్లాస్ రికార్డింగ్స్ కానీ అన్నీ కూడా ఇందులో పెడుతున్నాం. ఓకే, సో రేపు పొద్దున్న మీరు రిఫర్ చేసుకున్నప్పుడు కూడా ఇందులో రిఫర్ చేసుకుంటే దీస్ థింగ్స్ విల్ బి యూస్ఫుల్. ఓకే, సో ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ అంతకుముందు స్టార్టింగ్లో ఒక రకంగా సెటప్ చేసాం, తర్వాత దాన్ని సింప్లిఫై చేసాం. ఓవరాల్గా సెటప్ అంటే బేసికల్లీ యూ నీడ్ టు లాగ్ ఇన్ టు దిస్ ఫస్ట్ submit.cs50. ఓకే, ఒక్క నిమిషం. ఫస్ట్ యూనిట్ ఇది, తర్వాత ఆథరైజ్ చేయాలి. ఒకసారి ఆథరైజ్ చేశాక మీకు అయిపోతుంది. తర్వాత యూనిట్ టు cs50.dev. దిస్ ఇస్ ద ఎన్విరాన్మెంట్ వీ యూజ్డ్, అంటే దిస్ ఇస్ ద ఐడి, దిస్ ఇస్ ద IDE we have used, okay, for doing the programming. And ఇందులో ఆ ఐడిలో యూ హ్యావ్ టెర్మినల్, అందులో ఈ 3 కమాండ్స్ కొడితే యూ విల్ హ్యావ్ షార్ట్ కట్స్. అంటే బేసికలీ పెద్ద కమాండ్లు కొట్టకుండా షార్ట్ కమాండ్స్తో మనకి పని అయిపోతుంది అనమాట. ఇది అయిపోయాక యూనిట్ టు రన్ అప్డేట్. సో దీస్ ఆర్ ద ఇనిషియల్ స్టెప్స్ అనమాట. అంటే మనం సి ప్రోగ్రామింగ్ చేసుకునే ముందు ఒక ఎన్విరాన్మెంట్, అంటే మీరైతే టర్బోసి అది వాడతారు కదా, ఇదేంటంటే cs50.dev. దిస్ ఇస్ లైక్ ఏ విజువల్ స్టూడియో కోడ్ అంటారు, విజువల్ స్టూడియో కోడ్ ఇన్ క్లౌడ్. ఓకే, మీరు ఇది క్రియేట్ చేసుకుని అందులో క్వశ్చన్స్ క్రియేట్ చేసుకుని అవన్నీ మీతోనే ఉంటాయి, ఎప్పటికే ఉంటాయి, మీరు మళ్ళీ డిలీట్ చేసినంత వరకు. ఓకే, సో దిస్ ఇస్ సెటప్. ఓకే, సో ఒక్క నిమిషం. సో దిస్ ఈజ్ అవర్ ఏమంటారు మెయిన్ పేజ్ అనమాట. ఓకే, ప్రోగ్రామింగ్ ఇన్ సి. ఓకే, ఇది సెటప్, తర్వాత ప్రాబ్లమ్ సెట్స్, డెమో కోడ్, ఇవి ఉన్నాయి. ఓకే, ఇవి కాకుండా నెక్స్ట్ ఇఫ్ యూ గో ఫర్దర్ యూ హ్యావ్ సంథింగ్ లైక్ నాట్ గుడ్ సిస్టమ్ ఇంటర్నల్స్ అండ్ వీడియోస్, ఫస్ట్ టైం ఎర్రర్స్ అని ఒకటి ఉన్నాయి. ఓకే, సో ఇందులో హియర్ యూ హ్యావ్ ఆల్ ద క్లాస్ రికార్డింగ్స్. ఓకే, మీరు ఎప్పుడు కావాలన్నా చూసుకోవచ్చు. ఇది యూట్యూబ్లో ఉంది, దిస్ ఇస్ యూట్యూబ్ ప్లేలిస్ట్. ఓకే, యూట్యూబ్లో ఉంది, మీరు ఎప్పుడు కావాలన్నా చూసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం కొన్ని టాపిక్స్ చూద్దాము. అంటే ఏ చేస్తాము ఏంటి అని ఉంటాయి కదా. సార్ రియాక్షన్స్ ఆఫ్ చేశారా? రియాక్షన్స్ ఏం చేస్తున్నారు? థ్యాంక్ యూ. అంటే చిన్నప్పుడు చిన్నపిల్లలు చూసాం అనుకో, ఏం లేకపోయినా ఏది ఉంటుంది అంత ఆడేసుకుంటారు కదా.
అలా కొంతమంది ఉండిపోయారు చిన్నపిల్లల కింద ఇంకా. సో వాళ్ళకి ఏం దొరికితే దాన్ని ఆడేసుకుంటారు. మీకు స్క్రీన్ కనిపించట్లేదు ఇప్పటివరకు. ఓకే, ఎనీవే. థ్యాంక్ యూ. నేను ఇందాక స్టార్టింగ్లో ఆపుదాం అనుకున్నాను, మర్చిపోయాను. ఓకే. సో వాట్ వీఆర్ సేయింగ్ ఇస్, ఇది మెయిన్ ప్రోగ్రామింగ్ సెటప్. ఇదంతా చూసాం కదా, సెటప్ చేసుకుంటాం. సెటప్కి ఐడి వాడతాం. ద ఐడి లుక్స్ సంథింగ్ లైక్ దిస్. దిస్ ఇస్ లైక్ CS50 ఐడి. ఆఫ్టర్ సెటప్ ఇలా వస్తుంది అనమాట. మీరు ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది, వెల్కమ్ టు ప్రోగ్రామింగ్ యూజింగ్ సి. దిస్ ఇస్ ద ఐడిఈ. ఈ సింబల్ చూసారు కదా, ఓకే. దిస్ ఇస్ లైక్ ద VS కోడ్ అనమాట. దిస్ ఐడిఈ. ఇక్కడ మనకి ఏంటంటే ఫైల్స్ అన్నీ ఉంటాయి, ఇక్కడ ఫైల్స్ అన్నీ ఉంటాయి. అండ్ మనం ఇది టెర్మినల్. దిస్ ఇస్, ఇది ఒకటి మెయిన్ ఇంపార్టెంట్. రెండోది టెర్మినల్. అండ్ మనం ఏదైనా ఫైల్ సెలెక్ట్ చేసాం అనుకో, ఇది ఎడిటింగ్ ఏరియా. దిస్ ఇస్ ఎడిటింగ్ ఏరియా. ఓకే. అంటే ఇవన్నీ మీకు తెలిసినా సరే ఒకసారి ఎందుకు చెప్తున్నానంటే, సో దట్ ఏదైనా రిఫరెన్స్ కావాలంటే ఇది ఒక వీడియో చూసుకున్నాను అనుకో, మీకు ఎండ్ ఇప్పుడున్న మనం క్లాస్ రికార్డింగ్స్, క్వశ్చన్స్, మెటీరియల్ అన్నీ వాడుకోవడానికి ఉంటుందని ఒకసారి అన్నీ టచ్ చేస్తున్నాం. ఓకే, దీస్ ఆర్ ద థింగ్స్ ఆఫ్ ద ఐడి. ఓకే, CS50.dev. ఇప్పుడు మనం ఈ ప్లేలిస్ట్ చూస్తున్నాం కదా. సో ఈ ప్లేలిస్ట్కి వెళ్తే, ఓకే, వీ హ్యావ్ ఆల్ దిస్ ప్లేలిస్ట్. సో ఇనిషియల్గా టు మేక్ యూ అండర్స్టాండ్ హౌ టు యూజ్ ఐడి అండ్ అందులో ఉన్న టూల్స్ మనకి, అంటే టెస్ట్ కేసెస్ అవన్నీ అర్థం అవడం కోసం కరెక్ట్నెస్ ఆఫ్ కోడ్ అని, రైట్ కోడ్, అలాగే మనం ఓవరాల్ కోర్స్ ప్రిన్సిపల్స్ ఇవన్నీ చేసాం. ఓకే, దీస్ ఆర్ థింగ్స్ ఫర్ మేకింగ్ యూ కంఫర్టబుల్ విత్ ద ఐడిలో ఉన్న టూల్స్ అవన్నీ అలవాటు అవ్వడం కోసం ఇది చేస్తాం ఫస్ట్. ఓకే, తర్వాత ఇదేంటంటే లైక్ హౌ టు మేక్ ద కంప్యూటర్ టైప్. అంటే సింపుల్ రావట్లేదు, సింపుల్ కమాండ్స్, యూజింగ్ సింపుల్ కమాండ్స్. ఓకే, టు గెట్ స్టార్టెడ్, అంటే కంపైల్ చేయడం అండ్ రన్ చేయడం, వీటి కోసం ఇది చూసాం ఫస్ట్. తర్వాత దిస్ ఈజ్ లైక్ దిస్ వన్ ఈజ్ రిలేటెడ్ టు హౌ టు యూజ్ దిస్ ఎన్విరాన్మెంట్ అనమాట. అంటే sadhana.ns ఉంది కదా, అందులో వాడుకోవడం. అండ్ తర్వాత హౌ టు సబ్మిట్ ద కోడ్. అంటే మీరు కోడ్ రాసేసాక అది కరెక్టా కాదా చెక్, కరెక్ట్నెస్ అండ్ సబ్మిట్ కోడ్కి ఎలా చేయాలి ఏంటనేది చూసాం. ఓకే, అండ్ ఇనిషియల్గా ఏం చేసామంటే ఇన్స్ట్రక్షన్స్ అన్నీ లోపల పెట్టి అవన్నీ ట్రై చేసాం అనమాట. ఇనిషియల్లీ ఇన్స్ట్రక్షన్లు పెట్టడం, తర్వాత క్వశ్చన్స్ డౌన్లోడ్ చేసుకుని అన్నీ చేసాం. తర్వాత ఆ పద్ధతి మార్చేసాం అనమాట. అంటే వీ చేంజ్ దట్ వాట్ యు సే దట్ ఆప్షన్. ఓకే, సో తర్వాత మనకు ఆ టెర్మినల్ ఉంది కదా. బేసికలీ ఆ టెర్మినల్ ఏంటంటే ఇట్ ఈస్ అ యునిక్స్ టెర్మినల్. అంటే యునిక్స్ అనే కన్నా ఉబుంటు అంటే ఇంకా బెటర్. ఉబుంటు అనేది ఒక లైనక్స్ వెర్షన్ అనమాట. ఈ ఉబుంటు దాంట్లో మనకి ఏంటంటే కొన్ని కమాండ్స్ లైక్ cd, mkdir, ఓకే, ఇవన్నీ చూసాం అనమాట. ఓకే, సో లైన్ అంటే ఆ టెర్మినల్లో ఎలా పనిచేస్తుంది ఏంటని చూసాం. తర్వాత గివింగ్ కమాండ్స్ టు ద బేసికలీ మనం టైప్ చేసే కన్నా అంటే కొత్త కమాండ్స్ క్రియేట్ చేయడం అవన్నీ చూసాం. ఓకే, దీని తర్వాత ఈ షార్ట్ కట్స్ ఇదంతా పార్ట్ ఆఫ్ సెటప్. దిస్ ఇస్ ఆల్ పార్ట్ ఆఫ్ సెటప్ నౌ. ఓకే, తర్వాత we learned something, and debugging and control flow. This is not just for C. ఇది ఏంటంటే ఇది మీకు మొత్తం
అంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో ఎప్పుడు పనికొస్తుంది అది. దిస్ ఈజ్ నాట్ అంటే కొన్ని సెట్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయండి. కొన్ని సి రిలేటెడ్, కొన్ని సి కాదు. సికి పనికొస్తాయి, అన్నిటికి పనికొస్తాయి అనమాట. ఓకే, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్కి ఫండమెంటల్స్ అనమాట. ఇది సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఫండమెంటల్స్. ఓకేనా, ఇవి మీరు ప్రాపర్గా నేర్చుకోవాలి. అంటే ఇది నేర్చుకుంటే మీరు రేపు పైథాన్ నేర్చుకున్న, జావా స్క్రిప్ట్, ఏ లాంగ్వేజ్ చేసినా, ఏ కోడింగ్ చేసినా ఇది పనికొస్తుంది. ఓకే, దట్ ఈస్ వన్ థింగ్ యూ నీడ్ టు లెర్న్. ఓకే, సో తర్వాత బేసికలీ న్యూ కమాండ్స్ అన్నాం. ఈ న్యూ కమాండ్స్ ఇవేం లేవు. దీస్ ఆర్ నథింగ్ బట్ సి ఫంక్షన్స్. అంటే ఫంక్షన్స్, కొత్త ఫంక్షన్స్ ఎలా రాయాలి, ఏం తీసుకోకుండా కొన్ని ఉంటాయి, కొన్ని తీసుకొని ఉంటాయి అలాగా. ఓకే, అవి చూసాం. తర్వాత మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అంటే బేసికలీ వీ హ్యావ్ సీన్ అర్థమెటిక్ ఆపరేటర్స్. ఓకే, అర్థమెటిక్ ఆపరేటర్స్ ఇది చూసాము. తర్వాత మెయిన్ ఫంక్షన్, దిస్ ఇస్ లైక్ ద స్టార్టింగ్ ఫంక్షన్. అంటే సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తయారు చేసిన వాళ్ళకి, మనకి దిస్ ఇస్ అన్ ఇంటర్ఫేస్. దిస్ ఇస్ ఇంటర్ఫేస్ కాదు, దిస్ ఇస్ ఎ అగ్రిమెంట్. దిస్ ఇస్ అన్ అగ్రిమెంట్ మనకేను ఎవరు సి లాంగ్వేజ్ ఆథర్కిను ఏంటంటే, మెయిన్ అనే ఫంక్షన్లో కోడ్ రాస్తే అక్కడి నుంచి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. నువ్వు ఎన్ని ఫంక్షన్లను రాసుకోవచ్చు, కానీ మెయిన్ అనే ఫంక్షన్ నుంచి స్టార్ట్ అవుతుంది అనేది అగ్రిమెంట్. ఓకే, తర్వాత ఈ సిస్టమ్ కమాండ్స్, లైనక్స్ కమాండ్స్, కొన్ని మనకు కావాల్సినవి చూసాం. సో దీస్ ఆర్ మోస్ట్లీ యూస్ఫుల్ ఫర్ టెర్మినల్. అంటే మీకు రేపు పొద్దున్న కంపెనీలో ఎప్పుడైనా డెవాప్స్ అని ఒకటి వస్తుంది. డెవాప్స్ అంటే డెవ్ ఆపరేషన్స్ అనమాట, డెవలపర్ ఆపరేషన్. అందులో మీకు రెగ్యులర్గా బాగా పనికొస్తాయి అనమాట. లైనక్స్ కమాండ్స్ ఆ టెర్మినల్లో చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ చేశాక అది ఎక్కడ డిప్లాయ్ చేసాను వేరే మెషిన్లో, ఆ మెషిన్ కనెక్ట్ అయ్యడం మనకి ఇక్కడ యూఐ వచ్చినట్టు అంత రాదనమాట. మనకు ఒక జస్ట్ టెర్మినల్ వస్తుంది. ఆ టెర్మినల్లోనే చేయాలి మనం. దాన్ని షెల్ అంటారు, టెర్మినల్ అంటారు, కమాండ్ లైన్ అంటారు, అన్నీ ఒకటే, పదాలు వేరు. ఓకే, సో దీస్ ఆర్ డిఫరెంట్ థింగ్స్. అండ్ తర్వాత మనం ఏం చూసామంటే, ఇది అయితే కాకపోతే ఇది అయ్యే వరకు, ఇది ఏంటిది, ఇఫ్ ఎల్స్, ఇది వైల్. అంటే ద రీజన్ అంటే ఈ పదాలు వాడడానికి రీజన్ ఏంటంటే, మనకి ఇది అయ్యే వరకు, ఈ కండిషన్ ట్రూ అయ్యే వరకు ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ చేయాలి, ఈ కండిషన్ ట్రూ అయ్యే వరకు ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ చేయాలి అని మనం తెలుగులో ఒకసారి చెప్పుకుంటే, ఎవరికైనా చెప్తే వాళ్ళకి అర్థమైపోతుంది. ఓకే, ఈ కండిషన్ ట్రూ అయినంత వరకు ఈ బ్రాకెట్లో ఉన్న లైన్స్ అన్నీ ఎగ్జిక్యూట్ అవ్వాలి అని. అది చెప్పకుండా ఇది వైల్ అంటే దిస్ విల్ ఎగ్జిక్యూట్ దిస్ కండిషన్ అని ఇంగ్లీష్లో అలా చెప్తాం అనుకో, ఎంత చెప్పినా అర్థం కాదన్నమాట. అంటే క్లియర్గా అర్థం కాదు తెలుగులో చెప్పినట్టు. సో దట్ ఈస్ ద రీజన్ సి లాంగ్వేజ్ కీవర్డ్స్ అని ఉంటాయి. సి లాంగ్వేజ్ కీవర్డ్స్ విచ్ ఆర్ రిజర్వ్డ్ వర్డ్స్. ఓకే, అవి వేరియబుల్స్ కింద వాడలేం. సో అవి ఇఫ్, ఎల్స్, వైల్ అనమాట. సో కీవర్డ్స్ని మనం ఏం చేసామంటే, మనకు అర్థమయ్యే భాష తెలుగులో మ్యాప్ చేసాం. ఓకే, సో దట్ మనకి కాన్సెప్ట్ క్లియర్గా అర్థం అవుతుంది. ఈ ఇఫ్ ఎల్స్ అనేది సి కాదు, పైథాన్లోనే ఉంటుంది, జావాలో ఉంటుంది, అన్ని లాంగ్వేజ్లో ఉంటుంది. ఓకే, వైల్ కూడా అన్ని లాంగ్వేజ్లో ఉంటుంది. ఓకేనా, సో అవి చూసాం. తర్వాత ఇప్పుడు ఒకసారి స్విచ్ అవుదాం. ఇది కాకుండా ఇంకోటి ఏంటంటే, ఇది ఒకటి చూసాం. ఓకే, ఇది లింక్ అయితే rohinikumar.barla.com/c అనమాట. ఓకే, ఇక్కడ పెట్టాము. సో ఇందులో మనకి ఏంటంటే కొన్ని ఇంటరాక్టివిటీస్ ఇవన్నీ చేసాం అనమాట. వీ హ్యావ్ డన్ సమ్ ఇంటరాక్టివిటీస్. అంటే అంతకుముందు NSRIT 42.dev పెట్టాను, బట్ అక్కడ కాకుండా ఇక్కడ పెట్టేశాను స్టాండర్డ్ లొకేషన్ కింద, ఇక్కడే అప్డేట్ చేద్దామని. సో దిస్ ఈజ్ వన్ లొకేషన్ యూ కెన్ యూజ్. ఓకే, ఇది ఇంకా అప్డేట్ చేస్తాను, ప్రస్తుతానికి ఇలా ఉంది, బట్ ఐ విల్ మేక్ ఇట్ బెటర్. సో ఇందులో ఏంటంటే మనం వీ కెన్ సీ ఒక వైల్ లూప్ ఎలా పనిచేస్తుంది, అది స్టెప్ బై స్టెప్ చేయొచ్చు.
అది మనకి దీనివల్ల ఏంటంటే మనకి క్లియర్గా ఏమవుతుంది, నెక్స్ట్ లైన్ ఏమవుతుంది, అవుట్పుట్ ఏమొస్తుంది. సో ఇలా వీ కెన్ యాక్చువల్లీ నెక్స్ట్ లైన్ క్లియర్గా ప్రతి లైన్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందని క్లియర్గా అర్థమవుతుంది అనమాట దీనివల్ల. ఓకే, సో దిస్ ఇస్ వన్ థింగ్ యూ నీడ్ టు డూ దీస్ థింగ్స్. ఓకే, అంటే దీస్ ఆర్ మస్ట్ అనమాట. ఎందుకంటే ఇక్కడ మీరు చేసేవి ఇది ఓన్లీ సి లాంగ్వేజ్ కాదు, అన్ని లాంగ్వేజ్లు ఇవి కామన్గా ఉంటాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఏ వైల్ అనుకో, ఇట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ఫర్ లూప్ కోడ్ అండ్ వైల్ లూప్ కోడ్. ఓకే, ఆ రెండు రిలేషన్ చూపిస్తుంది. అది మీరు ఒకసారి చూసారు, యానిమేషన్ అంతా ప్లే అవుతుంది, అది అర్థమవుతుంది. అలాగే ఈ వెకాబులరీ ఉంది కదా, దిస్ ఇస్ ద కామన్ వెకాబులరీ. అంటే వొకాబులరీ తెలిస్తే మనం ఒక పదం చెప్తే అవతలకి మొత్తం అర్థమైపోద్ది. బ్లాక్ ఆఫ్ కోడ్ అన్నాం అనుకో, ఓకే 2 బ్రాకెట్లు పెట్టి మధ్యలో సి స్టేట్మెంట్స్ రాస్తే అది బ్లాక్ ఆఫ్ కోడ్. అది లేదా పైథాన్ స్టేట్మెంట్స్ రాస్తే అది బ్లాక్ ఆఫ్ కోడ్. సో ఈ కామన్ వెకాబులరీ అనేది కూడా మీరు నేర్చుకోవాలి. ఓకే, అండ్ దేర్ ఆర్ అదర్ థింగ్స్, అంటే విజువలైజ్ చేయడం, 2D అరే ఆర్ ఫంక్షన్స్, అరేస్, లూప్స్, ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో ఆల్ దీస్ థింగ్స్ ఇఫ్ యూ ట్రై, ఇంటిజర్, మాడ్యులో ఆపరేషను, వేరియబుల్ స్టేట్, ఇవన్నీ ఏంటంటే మీరు చేసే కొద్ది మీకు బెటర్గా అర్థం అవుతుంది. ఇది కంపల్సరీగా అర్థం కావాలి. ఇది అర్థం కాలేదంటే ఇంకా మరి ప్రోగ్రామింగ్లో జీరో లెక్కనే. ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ దీస్ థింగ్స్, ఓకే, ప్రోగ్రామింగ్లో జీరో. అర్థమైందా? సో అండ్ దేర్ ఇస్ వన్ థింగ్ లైక్ ఏంటంటే ఇక్కడ సిస్టమ్ ఇంటర్నల్స్ అని ఉంది కదా, దీస్ సిస్టమ్ ఇంటర్నల్స్. ఓకే, దిస్ ఈజ్ లైక్ ఫౌండేషన్ అనమాట. దిస్ ఇస్ ద ఫౌండేషన్ మోడల్, అంటే ఫౌండేషన్ ఎగ్జిక్యూషన్ మోడల్. అంటే మనకి లోపల ప్రోగ్రామ్ ఎలా అవుతుంది, సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నుంచి దీనికి ఎలా వస్తుంది, అసెంబ్లీకి, అసెంబ్లీ నుంచి మెషిన్ కోడ్కి, ఇదంతా అర్థమవుతుంది. దిస్ ఇస్ ద ఫౌండేషన్ ఫర్ అండర్స్టాండింగ్ పాయింటర్స్, అడ్రసెస్, ఇవి కూడా. ఓకే, సో దీస్ ఆర్ అదర్ థింగ్స్. విల్ కమ్ బ్యాక్ అగైన్. సో సేమ్ థింగ్స్, అదే వొకాబులరీ అన్నాను కదా, సి వొకాబులరీ, దాని రిలేటెడ్ అరేస్, ఇవి చూసాము. ఓకే, అండ్ దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, అండ్ మనం ఇది కాకుండా ఇంకోటి కూడా చూసాం, ఇది డక్ అని ఒకటి ఉంటుంది మనకి, డక్, విచ్ ఈజ్ లైక్ చాట్ జీపీటీ. ఓకే, సో దాన్ని అడిగి మనం క్వశ్చన్స్ అని, అంటే ఇట్స్ ఎ లెర్నింగ్ టూల్, ఇట్స్ ఏ ఆన్లైన్ టీచర్ 24/7 అనమాట. మీరు ప్రాపర్గా క్వశ్చన్లు అడిగితే ప్రాపర్గా ఆన్సర్లు వస్తాయి. ఓకే, సో దాన్ని ఎంత బాగా వాడుకుంటే మీకు అంత మంచిది. ఓకే, సో తర్వాత మనం వీ హ్యావ్ సీన్ లైక్ ఫర్ లూప్ చూసాము, కంటిన్యూ, బ్రేక్. అంటే ఒక లూప్ ఏదైనా రన్ అవుతుంది అనుకో, మధ్యలోంచి బయటకు వచ్చారనుకో, బయటికి పో అంటే బ్రేక్ అని రాస్తాం. ఓకే, లేదు ఈ ఈ ఇటరేషన్ అంటే ఒక లూప్ ఉంది, ఓకే, అలా 1, 2 ఇలా రన్ అవుతుంది. ఈసారి నాకు మిగతా అన్ని చేయకుండా నెక్స్ట్ ఇటరేషన్కి వెళ్ళిపోవాలను అనుకో, అప్పుడు కంటిన్యూ అంటాం అనమాట. కంటిన్యూ అంటే ఇంకా మిగతా లైన్లను ఎగ్జిక్యూట్ చేయకుండా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోతుంది లూప్లో. ఓకే, తర్వాత అరే ఆపరేషన్స్ అనే అరే చూసాము, అరే బేస్డ్ ప్రాబ్లమ్స్. ఓకే, ఇవి చూసాం. ఓకే, తర్వాత వీ హ్యావ్ సీన్, ఇది యాక్చువల్లీ మీకు సిస్టమ్ ఇంటర్నల్స్ మీకు చెప్పింది చాలా బాగా వచ్చిందనమాట. అంటే వాట్ ఎవర్ ఐ టాట్ ఫర్ యూ, అంటే నేను చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు ఒక మోర్ దాన్ 8 times చెప్పాను. 8 కాదు నాకు తెలిసి, అంటే ఆఫ్లైన్ అంటే అన్ని కలుపుకుంటే 12 times కన్నా ఎక్కువే చెప్పాను. ఓకే, బట్ దిస్ ఇస్ ద బెస్ట్ వెర్షన్. ఓకే, ఈ సిస్టమ్ ఇంటర్నల్స్ చూసారనుకో మీకు ఇది పనికొస్తుంది. అంటే మీకు అర్థం కాకపోయినా కొన్ని రోజులు అయ్యాకైనా మళ్ళీ చూడండి. ఓకే, కాస్త ఈ వీడియో డౌన్లోడ్ చేసి పెట్టుకోండి, తర్వాత మీరు చూసే కొద్ది ఇంకా బెటర్గా అర్థమవుతుంది. ఓకే, అండ్ మ్యాక్రోస్ అంటే మనకి హ్యాష్తో స్టార్ట్ అయ్యేవన్నీ ప్రీ ప్రాసెసింగ్ అనమాట. ఇవన్నీ ప్రీ ప్రాసెసర్ అని ఒకటి ఉంటుంది, అవి చూసుకుంటుంది. హ్యాష్ ఇంక్లూడ్ కానీ, హ్యాష్ డిఫైన్ కానీ, ఇవన్నీ. సో అవి ఎలా చేయాలి ఏంటి, అండ్ లైవ్ అసెంబ్లీ, అంటే మనం కోడ్ ఇస్తే అది అసెంబ్లీలోకి మారుతుంది, అవి చూసాం.
ఎగ్జాంపుల్ ఇక్కడ ఇదిగో సి కోడ్ టు అసెంబ్లీ అని ఉంది కదా, ఇది ఏంటంటే లైవ్ ఒక కోడ్ ఇస్తే మార్చేస్తుంటుంది అసెంబ్లీకి. సో ఇది ఉంది. సో దిస్ scanf లైన్ ఈజ్ మ్యాపింగ్ టు దిస్ లైన్ ఈజ్ మ్యాపింగ్ టు దీస్ మనీ. అంటే మనం సిలో ఒక లైన్ రాస్తే దట్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ మల్టిపుల్ లైన్స్ ఆఫ్ అసెంబ్లీ కోడ్ అండ్ ఇంటర్న్ బి కన్వర్టెడ్ ఇంటూ మెషిన్ కోడ్. మనం బాగా చూసాం ఇంటర్నల్ అసెంబ్లీలో లోడ్ లొకేషన్ 1, లోడ్ లొకేషన్ 2, యాడ్ దెమ్, సేవ్ దెమ్. సో ఇదే ఎక్కడ ఉంది, అది ఇక్కడ ఉంది. ఓకే, లోడ్ లొకేషన్ 1, లోడ్ లొకేషన్ 2. ఓకే, ఇది మనం చూసిన అసెంబ్లీ కోడ్ ఫస్ట్లో చూసాం. దాన్ని మెషిన్ కోడ్ చూసాం, దాని నుంచి అసెంబ్లీ అది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది, దాన్ని అసెంబ్లీకి ఎలా మార్చారు, అసెంబ్లీ నుంచి ఇలా. సో మనం కంపైల్ చేసేటప్పుడు కంపైల్ చేస్తే one line can become multiple lines. ఓకే, one line will become multiple lines. సో ఇది దీంతో మీరు కొన్ని మీకు నచ్చిన ప్రోగ్రామ్ ఇక్కడ ఎంటర్ చేశారనుకో, మీకు యువతల అసెంబ్లీలో ఎలా వస్తుందో కనిపిస్తుంది. ఓకే, సో ఇఫ్ యూఆర్ పార్ట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్, మీరు రేపు కంపైలర్స్ అవి చదివినప్పుడు ఇది చాలా బాగా పనికొస్తుంది. ఓకే, సో అవి చూసాము. సిస్టమ్ ఇంటర్నల్స్, మ్యాక్రోస్, లైవ్ సి కోడ్ టు అసెంబ్లీ ఇప్పుడు చూపించాను కదా అది. అండ్ నెంబర్ ఆఫ్ బైట్స్ యూజ్డ్ అంటే ఇంటిజర్ అనుకో, ఇంటిజర్కి అయితే 4 bytes, క్యారెక్టర్కి అయితే 1 byte, ఫ్లోట్కి అయితే 4 bytes, ఇలా రకరకాలు ఉంటాయి. అండ్ అవి ఎలా రిప్రజెంట్ చేస్తాం లోపల అనేది కూడా ఇంపార్టెంట్. ఇంటిజర్ అనుకో దాన్ని బైనరీ నెంబర్లో పెడతాం, క్యారెక్టర్ అనుకో ప్రతి సింబల్కి ఒక మ్యాపింగ్ ఉంటుంది యాస్కీ అని. ఓకే, యాస్కీ చార్ట్ అని ఉంటుంది మ్యాప్, ఆ మ్యాప్ బట్టి చేస్తాం. ఫర్ లూప్ అరేస్ బాగా ఫిట్ అవుతాయి అన్నమాట. ఎందుకంటే ఒక అరేలో 0 to 1 2 3 4 అంటే మొత్తం 5 ఎలిమెంట్స్ ఉన్నాయనుకో సైజు. అప్పుడు ఫర్ లూప్ రాసినాడు i = 0, i is less than 5, i ++ ఇలా రాసుకున్నాను అనుకో. తర్వాత a of i అని రాసాం అంటే దాన్ని ఎక్కడైనా వాడాం, ఎలానే వాడచ్చు, కండిషన్లో వాడచ్చు, లేకపోతే అసైన్మెంట్కి వాడచ్చు, అప్డేట్ చేయడానికి వాడచ్చు. సో మొత్తం అరేలో ప్రతి ఎలిమెంట్ మనం టచ్ చేస్తాం అనమాట. సో అరేస్ ఈ ఫర్ లూప్లు బాగా అంటే ఫిట్ అవుతాయి. యాక్చువల్లీ వైల్తో రాసుకోవచ్చు, జస్ట్ ఫర్ షార్ట్ కట్ కింద ఫర్ వాడుకుంటాం మనం. ఇట్ వుడ్ బి ఈజీ. ఓకే, సో తర్వాత కొన్ని చూసాం. ఒక నెంబర్ ఇచ్చాం అనుకో 25 అని. హౌ డూ గెట్ దిస్ digit 5? యూ డివైడ్ ద 10, యూ మాడ్యులో n/10, సో యూల్ గెట్ యూనిట్స్ ప్లేస్. లేదా ఇంటిజర్ డివిజన్ చేసాం అనుకో, అది జస్ట్ 2 వస్తుంది, తర్వాత 2.5 అని రాదు, అది ఫ్లోట్ డివిజన్ కాదు. అలాగంటే మనం n/10.0 అన్నాం అనుకో, అప్పుడు యూ విల్ గెట్ ఇది n = 25 అనుకో, అప్పుడు యూ విల్ గెట్ 2.5. బట్ ఈ కేసులో యూ విల్ గెట్ జస్ట్ 2. ఈ కేసులో యూ విల్ గెట్ 5. అంతేనా? సో దీన్ని ఏమంటాం అంటే బేసికలీ ఆపరెంట్స్. అంటే ఇక్కడ n ఉంది, అది ఇది ఇంటిజర్, ఇది కూడా ఇంటిజర్, రెండు ఇంటిజర్లు అనుకో, ఆ డివిజన్ ఒక ఇది ఇంటిజర్ డివిజన్ చేస్తుంది, ఇంటిజర్ డివిజన్. ఇది రెండిట్లో ఒకటి ఫ్లోట్ అనమాట. సో అందుకు ఫ్లోట్ డివిజన్ చేస్తుంది. ఇంకా బోల్డ్ ఉంటాయి, బట్ దీస్ ఆర్ ది స్టార్టింగ్ పాయింట్. రెండిట్లో ఏదో ఒకటి ఫ్లోట్ అనుకో డివిజన్లో, అప్పుడు అది ఫ్లోట్ డివిజన్ చేస్తుంది. ఓకే, అలా ఉంటుంది. తర్వాత 2D అరే, కౌంటింగ్ ఎంప్టీ సెల్స్. ఒక అరే ఒక మ్యాట్రిక్స్ ఉంది, ప్రతి ఎలిమెంట్ చూడడం, కౌంట్ చేసుకోవడం. ఓకే, సో అది చూసాం. తర్వాత అరే బేస్డ్ క్వశ్చన్స్. ఇంకోటి ర్యాండమ్ నెంబర్ జనరేషన్. ర్యాండమ్ నెంబర్ జనరేషన్కి మనకి సీడ్ అండ్ ర్యాండ్ అని ఉంటుంది. ఆ సీడ్ కూడా టైం వాడుకొని చేస్తాం అనమాట. ఓకే, సో ర్యాండమ్ నెంబర్కి మెయిన్ ఏంటంటే సీడ్ అని ఉంటుంది. ఈ సీడ్ బట్టే నెంబర్స్ జనరేట్ అవుతూ ఉంటాయి అనమాట. సో సీడ్కి ఏం చేస్తామంటే మనం టైమ్ ఆఫ్ నల్ అని ఇస్తాం. నల్ అని ఇస్తే బేసికలీ ఆ ప్రోగ్రామ్ రన్ అయ్యేటప్పుడు కరెంట్ టైం ఏది ఉందో అది వస్తుంది. సో ప్రతిసారి అది మారుతుంటుంది కాబట్టి ప్రతిసారి ర్యాండమ్ నెంబర్ జనరేషన్ అన్ని మారుతాయి. ఓకే, అవి చూసాం. తర్వాత అండ్ రికర్షన్ అంటే కాల్ స్టాక్. అంటే ఇప్పుడు మనం మెయిన్ కాల్ చేసాం అనుకో, మెయిన్ ఉంటుంది, దానిపైన ఇంకోటి ఏదో ఫంక్షన్ కాల్ చేసాం స్క్వేర్ అని, అది స్టాక్ ఫ్రేమ్స్ ఉంటాయి అన్నమాట. స్టాక్ ఫ్రేమ్స్. కాల్ స్టాక్ అనేది
కాల్ స్టాక్ అనేది లాంగ్వేజ్ ఇది ఉందా, దిస్ ఇస్ నాట్ జస్ట్ ఫర్ సి, ఎనీ లాంగ్వేజ్. ఓకే, డీబగింగ్, కంట్రోల్ ఫ్లో, ఈ కాల్ స్టాక్, ఆ రికర్షన్ కూడా, ఇవన్నీ కూడా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఆల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. వేరియబుల్ స్కోప్ కూడా అలాగే ఉంటుంది. ఫంక్షన్ స్కోప్ ఉంటుంది, గ్లోబల్ స్కోప్ ఉంటుంది, లేకపోతే ఫైల్ స్కోప్ అని ఉంటుంది. ఇలా రకరకాల స్కోప్లు ఉంటాయి. అంటే ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తే ఎక్కడెక్కడ మనం యాక్సెస్ చేయొచ్చు అనేది. తర్వాత పాయింటర్ అర్థమెటిక్ చూసాం. ఓకే, సో తర్వాత ఎరే ఇంటర్నల్ ఇంప్లిమెంటేషన్. అంటే యాక్చువల్లీ మనం ఏ ఆఫ్ ఐ అన్నాం అనుకో, ఎక్కడైనా వాడాం అనుకో, అది కంపైలర్ ఏం చేస్తుంది అంటే లోపల జస్ట్ స్టార్ ఆఫ్ ఏ ప్లస్ ఐ. యాక్చువల్లీ ఇది ఏంటంటే ఏ యాక్ట్స్ లైక్, అంటే ఇది అంటే ఒక అరే అనుకో, యాక్ట్స్ లైక్ పాయింటర్, కాన్స్టెంట్ పాయింటర్. అంటే దాన్ని మార్చలేం అనమాట, ఆ ఏలో ఉన్న వాల్యూని మార్చలేం. కాన్స్టెంట్ పాయింటర్ టు ద ఫస్ట్ ఎలిమెంట్ ఇన్ ది అరే. అంటే ఒక అరే ఉంటే అది ఏ అయితే ఇట్ ఈస్ లైక్ ఏ పాయింటర్ టు ద ఫస్ట్ ఎలిమెంట్. ఓకే, అలాగే అంటే ఫస్ట్ ఎలిమెంట్ యొక్క అడ్రస్ అందులో స్టోర్ అయినట్టే. సో అరేస్ అన్నీ కూడా ఇంటర్నల్గా జరిగేది పాయింటర్లు బేస్డే. ఈ ఐ అనేది మీకు ఆల్రెడీ పాయింటర్ అర్థమెటిక్లో చెప్పాను, బేస్డ్ ఆన్ ది టైప్, అది ఇంటిజర్ పాయింటరా లేదా క్యారెక్టర్ పాయింటరా బట్టి వెళ్తున్నాను. క్యారెక్టర్ పాయింటర్ అనుకో 1 బైట్ వెళ్తుంది, అదే ఇంటిజర్ పాయింటర్ అనుకో 4 బైట్స్ వెళ్తుంది. ఎందుకంటే అందులో నెక్స్ట్ ఎలిమెంట్కి వెళ్ళాలనుకో 4 బైట్స్ దాటి వెళ్ళాలి. బేసికల్ సైజ్ ఆఫ్ దట్ దాన్ని బట్టి అనమాట. ఓకే, అలాగే స్ట్రింగ్ మెథడ్స్, కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్. అంటే మనకు మెయిన్లో జనరల్గా మనం ఇలా రాస్తాం ఇంట్ మెయిన్ అని. ఓకే, కానీ కొన్ని సందర్భాల్లో ఇంట్ మెయిన్ అని చెప్పి ఇక్కడ ఇంట్ ఆర్గ్ వి ఎన్ ఆర్గ్యుమెంట్స్, క్యారెక్టర్ స్టార్ ఆర్గ్ సి, ఇది అరే ఆఫ్ పాయింటర్స్ అనమాట. ఇది ఇలా తీసుకుంటాం. ఇదేంటంటే మనం ఫంక్షన్ ఏదైనా కోడ్ రాసాం అనుకో, లెట్సే ఏదైనా ఒకటి మ్యూజిక్ ఏదో ప్లే చేయాలి, ప్లే పాట .mp3 ఇలా ఇది ఇచ్చాం. సో మన ఎగ్జిక్యూటివ్ ఇదనుకో, దీన్ని ఎగ్జిక్యూట్ చేసేది. సో అప్పుడు పాట mp3 ప్లే రెండు వెళ్తాయి అనమాట మెయిన్ ఫంక్షన్కి. సో ఈ ఆర్గ్సీలో స్ట్రింగ్స్ కింద వెళ్తాయి. ఓకే, నెంబర్ ఆఫ్ కౌంట్ 2 వస్తుంది. సో దాన్ని కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ అంటాం. సో మనం వాడే యూనిక్స్ కమాండ్స్ అన్నీ కూడా ఈ కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ లాగే మెయిన్ రాస్తుంది. అంటే ఇప్పుడు కాపీ ఉందనుకో, కాపీ అంటే సిపి, ఫర్ ఎగ్జాంపుల్ సిపి సోర్స్ డెస్టినేషన్ ఉంటుంది. సో 2 ఫైల్స్ ఇస్తాం. సో దీనికి మొత్తం 3 ఆర్గ్యుమెంట్ల కింద వస్తుంది ఆ ప్రోగ్రామ్. అంటే సిపి అనేది కూడా ఒక ప్రోగ్రామే, అది సిలో రాశారు. అందులో ఇంట్ మెయిన్లో 2 ఉంటాయి అన్నమాట. ఓకే, అవి కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్. ఓకే, సో ఇప్పుడు స్ట్రక్చర్స్ అండ్ ఫైల్స్. ఓకే, స్ట్రక్ట్ అంటే బేసికలీ యూ కెన్ హ్యావ్ స్టూడెంట్, అంటే మల్టిపుల్ థింగ్స్ పెట్టుకోవచ్చు అనమాట. క్యారెక్టర్ నేమ్, ఒక నేము 50 క్యారెక్టర్స్ ఉంటాయి అనుకో మ్యాక్స్. తర్వాత ఇంటిజర్, రోల్ నెంబర్. ఈ మధ్యన రోల్ నెంబర్లు ఇంటిజర్లో పట్టట్లేదు, ఏబిసిడీలు అన్నీ పెడుతున్నారు. సో దానికి కూడా క్యారెక్టర్ అరే తీసుకోవాలి. ఓకే, ఇలా రకరకాలు పెట్టచ్చు అనమాట. సో ఇదంతా కలిసి ఇట్ ఈస్ లైక్ ఏ దీన్ని డెఫినేషన్ అంటాం, ఫంక్షన్ డెఫినేషన్ లాగే ఇది స్ట్రక్ట్ డెఫినేషన్. ఓకే, సో దిస్ కెన్ యాక్ట్ లైక్ ఏ న్యూ టైప్. అంటే మనకి ఇంటిజర్ ఎలాగో ఇది యూజర్ డిఫైన్డ్ డేటా టైప్ అనుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ సెమీకోలన్ పెట్టాలి. సో అది స్ట్రక్చర్స్. అలాగే ఫైల్స్లో కూడా చూసాం మనం. ఫైల్స్లో ఏంటంటే రీడా దేనికి ఓపెన్ చేస్తున్నాం, ఆ ఫైల్ని రీడ్ చేయడానికి వాడుతున్నామా, లేదా రైట్ అంటే కొత్త ఫైల్, ఉన్న ఫైల్ని ఓవర్ రైట్ చేయడమా, లేదా ఉన్న ఫైల్కి లాస్ట్లో అపెండ్ చేయడమా, ఉన్న ఫైల్ ఉంటే దానికి అపెండ్ చేస్తామా, ఇలా డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి. లేదు ఇంకోటి బైనరీ, దాన్ని ఆ డేటా, ఆ ఫైల్లో ఉన్న డేటాని బైనరీ కింద చూస్తామా లేదా టెక్స్ట్ కింద చూస్తామా. బైనరీ అంటే ప్రతిదీ ఇంకా ప్రతి బైట్ రీడ్ చేయడం ఇచ్చేయడం అంతే. అది అప్పుడు లోపల ప్రోగ్రామ్ ఇష్టం నచ్చినట్టు చూసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ MP3 ఉందనుకో, ఆ MP3 మ్యూజిక్ ఎలా స్టోర్ అయిందో దానికి తెలుసు, ఆ బైట్ల ప్రకారం అది చూసుకుంటుంది. లేకపోతే ఇమేజ్ ఉందనుకో, ఇమేజ్ ఫార్మాట్ అది ఉంటుంది, ఆ ఫార్మాట్ బట్టి అది చూసుకుంటుంది. ఓకే, అది అంటున్నాను. అది అంటే బేసికలీ ప్రోగ్రామ్ విచ్ హ్యావ్ దట్ కోడెక్స్ అంటారు. కోడెక్ అంటే
ఎన్కోడ్ డీకోడ్ అని డీకోడర్ అని 2 ఉంటాయి. ఎన్కోడర్, డీకోడర్. ఎన్కోడ్ అంటే ఇప్పుడు ఏదైనా ఒక వీడియో రికార్డ్ చేసాం. దాన్ని సేవ్ చేస్తాం కదా MP4 కింద. ఆ ఫార్మాట్‌లో సేవ్ చేసేదాన్ని ఎన్కోడర్ అంటారు. ఓకే. డీకోడర్ అంటే బేసికల్లీ దాన్ని డీకోడ్ చేసేది. మీకు అందుకే ఎప్పుడైనా సినిమాలు కొన్ని ప్లే అవ్వలేదనుకో ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేశాక, కొన్ని ప్లేయర్స్‌లో ఏమంటే డౌన్లోడ్ కోడెక్స్ అంటారు. డౌన్లోడ్ కోడెక్స్. అంటే బేసికల్లీ ఈ డీకోడర్ కావాలన్నమాట. అంటే ఫైల్ ఉంది. అందులో ఫార్మాట్ అర్థం అవ్వాలి కదా! అర్థం చేసుకోవడానికి అడుగుతుంటుంది. సో, ఫైల్స్‌లో ఈ రకాలు ఉంటాయి. అదే టెక్స్ట్ ఫార్మాట్ అనుకో, టెక్స్ట్ అంటే ఒక బైట్ తీసుకోవడం. టెక్స్ట్ ఫార్మాట్ అంటే బైట్ తీసుకోవడం. బైట్ తీసుకొని ఇట్ విల్ ట్రీట్ యాస్కీ చార్ట్ చూడడం. దాన్ని బట్టి ఒక క్యారెక్టర్ ఆ సింబల్ చూపించడం. అది టెక్స్ట్ పద్ధతి. ఓకే. సో, ఇది స్ట్రక్చర్స్ అండ్ ఫైల్స్. తర్వాత మనం బేసికలీ డైనమిక్ అలొకేషన్ లైక్ malloc, calloc, realloc, ఫ్రీ. ఓకే. ఇది ఫ్రీలా లేదు, ఫ్రీలా ఉంది. ఓకే, ఫ్రీ. దీస్ ఆర్ ద 4 మెథడ్స్ విత్ విచ్ వీ కెన్, అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ బిల్లింగ్ సాఫ్ట్వేర్ ఉందనుకో, ఒక బిల్లింగ్ సాఫ్ట్వేర్ ఉంది. అంటే ఒక షాప్కి వెళ్ళాం, అది బిల్లింగ్ చేయడానికి వాడాం. వాడు బిల్లు ప్రింట్ చేస్తాడు. ఒక 5 ఐటమ్స్ ఉన్నాయనుకో, 5 ఐటమ్స్ మ్యాక్స్ అండ్ టోటల్ ఉంది. ఓకే. సో, ఇలాంటి దానికి ఒక అరే ఆఫ్ 5 ఎలిమెంట్స్ పట్టేటట్టు తీసుకొని, అందులో అన్ని ఐటమ్స్ ఉంటాయి. ఒక్కొక్క అరేలో ఐటమ్స్ ఉంటాయి. అవి తీసుకొని కంప్లీట్ చేస్తాం. బట్ ఇప్పుడు పెద్ద షాపులకి వెళ్ళాం అనుకో, పెద్ద పెద్ద బిల్లులు ఉంటాయి. బోల్డ్ అని ఐటమ్స్ ఒకేసారి నెలకు సరిపడా కొంటారు. ఓకే. అలాంటి వాటి బిల్లు పెద్దగా అయిపోతుంది. ఓకే. సో, సందర్భం బట్టి మారిపోద్ది అనమాట. సో, అప్పుడు డిఫాల్ట్‌గా అరే ఎంత పెడతాం, ఎన్ని ఎలిమెంట్స్ పట్టేటట్టు పెడతాం, అలాంటివి తెలియనప్పుడు మనం ఏం వాడతాం అంటే డైనమిక్ మెమరీ వాడతాం. విల్ యూస్ డైనమిక్ మెమరీ. అప్పుడు ఈ డైనమిక్ మెమరీ అలొకేషన్స్‌కి ఈ ఫంక్షన్స్ అవసరానికి తగ్గట్టు వాడుకొని, ఇప్పుడు వాడు ఐటమ్స్ ఉంటాయి కదా మొత్తం, అంటే ఐటమ్ యాడ్ చేసే కొలది మనం యాడ్ చేస్తూ ఉంటాం. ఇన్‌స్టెడ్ ఆఫ్ కీపింగ్ ఇట్ యాస్ ఎన్ అరే, అంటే ఫ్యూచర్‌లో మీరు చదివితే వస్తుంది. లింక్డ్ లిస్ట్ అంటారనమాట. అంటే ఒక ఐటెం యాడ్ చేస్తే అప్పుడు ఇంకో ఇంకో ఒక ఆ ఐటెం డీటెయిల్స్ స్టోర్ చేయడానికి, నెక్స్ట్ దానికి లింక్ పెట్టడానికి అంత మెమరీ తీసుకుంటాం, స్ట్రక్చర్ మెమరీ తీసుకొని అందులో డీటెయిల్స్ పెట్టేసి ఒక లింక్డ్ లిస్ట్ లాగా గోల్స్ అంటే అలా మెమరీ అలా పెట్టుకుంటూ వెళ్ళిపోతాం. ఎన్ని ఉంటాయి తర్వాత బిల్ చేయాలనుకో, ఇక్కడ స్టార్ట్ చేసి ఒక్కొక్క ఐటెం తీసుకుంటూ అలా 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 యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. సో, ఇక్కడ లింక్డ్ లిస్ట్ అని, అంటే ఈ లింక్డ్ లిస్ట్ అంటే this is a solution that people have come up for a different problems that they faced earlier. అంటే అంతకుముందు చూసిన ప్రాబ్లమ్స్కి ఒక సొల్యూషన్తో వచ్చారు. అది బాగా పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన లైనెక్స్ ఓఎస్ లేదా మ్యాక్ ఓఎస్, అన్ని ఓఎస్లో ఈ లింక్డ్ లిస్ట్ ఉంటుంది. ఎందుకంటే ఏ ప్రోగ్రామ్ తర్వాత ఏది రన్ అవ్వాలి అవన్నీ రెడీ టు ఎగ్జిక్యూట్ అని క్యూ ఉంటుంది. ఇవన్నీ కూడా ఒక లిస్ట్లో మెయింటైన్ చేస్తాడు. జనరల్గా అది లింక్డ్ లిస్ట్లోనే మెయింటైన్ చేస్తారు. ఓకే. ఎందుకంటే అది ఎఫిషియెంట్గా ఉండాలి, తక్కువ మెమరీ ఎంత కావాలో అంతే తీసుకోవాలి, ఎక్కువ తీసుకోకూడదు ఓఎస్, అవన్నీ ఉంటాయి. సో, లింక్డ్ లిస్ట్ వాడి చేస్తారనమాట. సో, అది డైనమిక్ స్ట్రక్చర్స్. అండ్ స్ట్రక్చర్కి యూనియన్కి తేడా కూడా చూసాం. ఓకే. డిఫరెన్స్ బిట్వీన్ స్ట్రక్చర్ అండ్ యూనియన్. యూనియన్ అంటే ఇట్ యూజ్ సేమ్ మెమరీ ఫర్ ఆల్. అంటే మీ దగ్గర ఇంట్ ఒకటి ఉంది, క్యారెక్టర్ ఒకటి ఉందనుకో. ఓకే. అప్పుడు ఏమవుద్దంటే యూ విల్ హ్యావ్ మెమరీ, అంటే ఇది యూనియన్. మీ దగ్గర 4 బైట్లు తీసుకుంటుంది. ఓకే. 1 2 3 4. ఓకే. 4 బైట్లు ఇంటిజర్ ఈ 4 బైట్లో స్టోర్ చేస్తుంది. ఈ క్యారెక్టర్ మాత్రం ఇది ఒక్క దాంట్లో స్టోర్ చేసుకుంటుంది. సో, యూనియన్లో ఇంటూ క్యారెక్టర్ ఉంటే మొత్తం వాడేది 4 బైట్సే. ఎందుకంటే ద బిగ్గెస్ట్ డేటా టైప్ దట్ ఈస్ బీయింగ్ యూజ్డ్ ఇస్ ఇంటిజర్. ఓకే. మీరు క్యారెక్టర్ అరే పెట్టారనుకో 10 అని, అప్పుడు 10 బైట్స్ తీసుకుంటుంది. ఫస్ట్ 4 ఏమో ఇంటిజర్కి వాడుతుంది, క్యారెక్టర్కి ఏమో ఫస్ట్ బైట్ వాడుతుంది, ఆ అరేకి ఏమో 10 బైట్స్ వాడుతుంది. అలా కాకుండా స్ట్రక్ట్ అని పెట్టాం అనుకో, స్ట్రక్ట్ అని పెట్టి ఇంటూ క్యార్ ఇలా పెట్టాం అనుకో, అప్పుడు దీనికి 4 బైట్స్, దీనికి 1 బైట్. సో, మల్టిపుల్ బైట్స్ ఏమంటారు తీసుకుంటుంది. జనరల్గా యూనియన్ నెట్వర్కింగ్లో బాగా పనికొస్తుంది. నెట్వర్కింగ్లో ఏంటంటే ఒక ప్యాకెట్ పంపిస్తాడు అనమాట. ప్యాకెట్ పంపించి ఇక్కడ ఒక టైప్ ఉంటుంది. ఈ టైప్ బట్టి నెక్స్ట్ ఉన్న వాల్యూస్, అంటే ఇవైతే ఫిక్స్డే, ఈ టైప్ బట్టి ఇందులో వాల్యూస్ మారుతుంటాయి అనమాట. అలాంటప్పుడు
ఈ టైప్ బట్టి మారుతాయి కదా, ఏదైనా 4 బైట్లే. అలాంటప్పుడు యూనియన్తో బాగా రిప్రజెంట్ చేస్తారు. దట్ ఈస్ వన్ యూజ్ కేస్. దర్ ఆర్ మెనీ యూజ్ కేసెస్. ఓకే, సో ఇవి స్ట్రక్చర్, యూనియన్, ఇవి నేను వరకు చూసాం. ఓకే, ఇవన్నీ ప్లేలిస్ట్లు ఉన్నాయి, మీరు యూ కెన్ సీ ఆల్ ద కంప్లీట్ ప్లేలిస్ట్. ఓకే, ఇప్పుడు ఇది చూసాం, సెటప్ చూసాం. అండ్ ఇది కాకుండా వీ హ్యావ్ దీస్ ప్రాబ్లమ్ సెట్స్. అంటే ఈ ప్రాబ్లమ్ సెట్స్ అన్ని యూ కెన్, ఫర్ ఎగ్జాంపుల్ మ్యాట్రిక్స్ అని ఉంది. మ్యాట్రిక్స్లో యూ డౌన్లోడ్ ది జిప్ ఫైల్, అన్జిప్, అండ్ దెన్ యూ, అంటే బేసికలీ జనరల్ ప్రాబ్లమ్ సెట్ అందరికీ ఒకటి ఉంటుంది అనమాట. అంటే బేసికలీ ఆ ప్రాబ్లమ్స్ యొక్క జిప్ ఫైల్ డౌన్లోడ్ చేసుకొని అన్జిప్ చేయాలి. అన్జిప్ చేసుకొని అందులో శాంపుల్ కోడ్ ఫైల్స్ ఉంటాయి. ఓకే, కోడ్ ఫైల్స్ ఉంటాయి. అవి మీరు అందులోకి వెళ్ళి కోడ్ రాసి చెక్ సబ్మిట్ చేయాలి. ఈ చెక్, ఈ సబ్మిట్, ఇలా చేసుకోవాలి. ఓకే, సో తర్వాత ఇప్పుడు మ్యాట్రిక్స్ సమ్ ఉంది. మ్యాట్రిక్స్, ఇదైతే మ్యాట్రిక్స్ సమ్ చేస్తారు. ఓకే, ఫర్ సాల్వింగ్ మ్యాట్రిక్స్ సమ్ యూ విల్ యూజ్ దిస్ ఫైల్. ఈ ఫైల్లో కోడ్ రాస్తారు. కోడ్ రాసి యూ విల్ కంపైల్ అండ్ రన్, అండ్ యూ విల్ చెక్ అనమాట. ఓకే, కంపైల్, రన్ అండ్ చెక్ ద కరెక్ట్నెస్. ఓకే, ఇది ఇలా వాడతారు. అలాగంటే నెక్స్ట్ ఇంకోటి ఉందనుకో, లైక్ ప్రొడక్ట్ ఆఫ్ 2 మ్యాట్రిక్స్. దెన్ యూ విల్ గో టు మ్యాట్రిక్స్ డైరెక్టరీ. అందులో దీన్నే డైరెక్ట్ ఇలా రాసుకోవచ్చు, సిడి మ్యాట్రిక్స్ స్లాష్ రీడ్ అని రాసుకోవచ్చు. అంటే ఈ డైరెక్టరీ అని ఒకేసారి వెళ్ళిపోవచ్చు. విడివిడిగా ఇచ్చాను. ఇది దిస్ ఇస్ ద ఫైల్ ఇన్ విచ్ యూ విల్ రైట్ ద కోడ్, అండ్ దెన్ యూ విల్ కంపైల్ అండ్ రన్ ద ప్రోగ్రామ్ టు సీ ద థింగ్స్ అనమాట. ఓకే, అండ్ కరెక్ట్నెస్ చెక్ చేయడానికి ఈ చెక్, స్టైల్ కూడా. తర్వాత సబ్మిట్ చేయాలి, సబ్మిట్ యువర్ కోడ్. ఇది సబ్మిట్ యువర్ కోడ్ అనమాట. సో ఇది దిస్ ఇస్ ద స్టాండర్డ్ ప్రాసెస్ ఫర్ సాల్వింగ్ దీస్ క్వశ్చన్స్. సో అలాగే మిగతా ఉన్నాయి. అండ్ ఇంటరాక్టివ్ అరే అల్గారిథమ్స్ బేసికలీ ఇందులో కొన్ని ఉన్నాయి. ఓకే, విచ్ యూ కెన్, దీస్ ఆర్ లైక్, ఏమంటారు దాన్ని, స్టార్ట్. సో దీనివల్ల ఏంటంటే మీ కోడ్ ఎలా పనిచేస్తుంది, ఏంటి, ట్రేసింగ్ అన్నీ చేయొచ్చు అనమాట. ఓకే, దీస్ థింగ్స్ విల్ బి యూస్ఫుల్. ఇది ఫస్ట్ డెఫెక్ట్, సెకండ్ది, థర్డ్ది, ఫోర్త్, అలాగే యూ హ్యావ్ పాయింటర్స్. అండ్ డిమో కూడా అన్నీ ఇక్కడ పెట్టాను. ఇక అంటే ఇంకోటి విజువలైజేషన్స్ కూడా ఉన్నాయి మనకి. అంటే ఇప్పుడు కాల్ స్టాక్ ఎగ్జాంపుల్ 1 ఉంది. ఇదేంటంటే పైథాన్ ట్యూటర్లోకి వెళ్ళి అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాల్ స్టాక్ అన్నాను కదా, దిస్ కాల్ స్టాక్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ లాంగ్వేజ్. దిస్ ఇస్, ఇదేంటంటే ఇది కాల్ స్టాక్. ఈ కాన్సెప్ట్ అనేది మీకు అర్థమైతే అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో పనికొస్తుంది. ఓకే, సో దేర్ ఆర్ సమ్ థింగ్స్ విచ్ ఆర్ స్పెసిఫిక్ టు సి, మెజారిటీ ఆఫ్ దెమ్, బట్ సమ్ ఆర్ విచ్ ఆర్ నాట్ స్పెసిఫిక్ టు సి. సికి సంబంధం లేని కొన్ని ఉన్నాయి. కాల్ స్టాక్, కంట్రోల్ ఫ్లో, డీబగ్గింగ్, ఇవన్నీ కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్, ఇవన్నీ కూడా మీరు నేర్చుకుంటే అవి ఎప్పటికీ పనికొస్తాయి. ఓకే, సో ఇది ఎలా ఉంటుంది, ఈ ఫంక్షన్ కాల్ అయినప్పుడు స్టాక్ ఫ్రేమ్ క్రియేట్ అవుతుంది. అందులో వేరియబుల్స్, లోకల్ వేరియబుల్ అన్నో సమ్. ఓకే, దీన్నేమో ఆర్గ్యుమెంట్ అంటాం, దీన్నేమో పారామీటర్ అంటాం. ఇది ఫంక్షన్ నేము, ఇది ఫంక్షన్ రిటర్న్ టైపు, ఇది ఫంక్షన్ బాడీ, ఇది ఫంక్షన్ కాలింగ్, ఫంక్షన్ డిక్లరేషన్. సో ఇవన్నీ ఉంటాయి. ఓకే, కాల్ స్టాక్, ఫంక్షన్స్. సో అలానే మీకు రికర్షన్లో కాల్ స్టాక్ ఎలా అవుతుంది అంటే, కాల్ స్టాక్ అనేది అర్థమైతే అప్పుడు రికర్షన్ లోపల ఎలా జరుగుతుంది ఏంటి అనేది ఒకటి అర్థం. ఫ్యాక్టరల్ కాల్ అది అలా ఫ్యాక్టరల్, అలా ఇప్పుడు ఈ ఫ్యాక్టరల్ కింద ఉన్నాయి. ఈ ఫ్యాక్టర్లకి స్టాక్ ఫ్రేమ్ కాల్ స్టాక్ అలా పెరుగుతుంది ఎంతవరకు, n 0 అయినప్పుడు రిటర్న్ అయిపోతుంది. అక్కడి నుంచి మళ్ళీ స్టాక్ ఫ్రేమ్ అలా డివైడ్ అయిపోతుంది. ఓకే, రిటర్న్లో. సో తర్వాత పాయింటర్ ఎగ్జాంపుల్స్, పాయింటర్ ఎలా పనిచేస్తుంది ఏంటి మీరు చూడవచ్చు. అండ్ నాట్ ఓన్లీ దట్, ఇక్కడ మెమరీ అడ్రస్లో కూడా కనిపిస్తాయి. ఓకే, ఇఫ్ యూ సెలెక్ట్ దిస్ మెమరీ అడ్రస్, మీకు ఇక్కడ మెమరీ అడ్రస్ కనిపిస్తాయి. ఓకే, ఫర్ ఈచ్ వేరియబుల్. ఓకే, సో
అండ్ పాయింట్ అర్థమెటిక్ కూడా చూసాం. అంటే స్ట్రింగ్కి అయితే ఎలా ఉంటుంది, స్ట్రింగ్కి అయితే ఒక్కొక్క బైట్ వెళ్ళాలి కాబట్టి మీరు దిస్ ఇస్ జస్ట్ ప్రింటింగ్ ద థింగ్ యాజ్ ఇట్ ఈస్. ఫర్ డైనమికల్గా అలొకేట్ చేసాం దీనికి, అది ఎలా ఉంది ఏంటి అది చూసాం. ఓకే, ఇందులో ఏంటంటే డైనమిక్ మెమరీ హీప్లోంచి వస్తుంది అనమాట. ఇది స్టాక్ హీప్. మనం ప్రోగ్రామ్ ఇది కూడా అవుట్ సైడ్, అంటే ఇట్ ఈస్ కామన్ ఫర్ ఆల్ అనమాట. డేటా కోడ్ అంటే దీన్ని టెక్స్ట్ అంటారు మామూలుగా, కోడ్ తర్వాత స్టాక్ హీప్ ఇలా ఉంటుంది. సో మనం సి ఫైల్ రాస్తాం కదా, sum.c, అది sum.exe అని ఎగ్జిక్యూటివ్కి వచ్చింది అనుకో. ఓకే, అది లోడ్ చేసాను అనుకో, ఓఎస్ లోడ్ చేసింది అనుకో, లోడ్ చేస్తే ర్యామ్లోకి లోడ్ అవుతుంది. అండ్ స్టార్టింగ్ ఆఫ్ ది మెయిన్ అడ్రస్ ఏదైతే ఉందో అది సిపియులో ప్రోగ్రామ్ కౌంటర్ అనే దాంట్లో ఆ అడ్రస్, ఇది 2000 అనుకో, 2000 పెడుతుంది. ఓకే, ఇదంతా జరుగుతుంది. దిస్ కాన్సెప్ట్ వాట్ ఎవర్ కంపైలేషన్, లోడింగ్, హీప్, స్టాక్ ఇవన్నీ ఇట్ ఈస్ సి కాదు, సి కాకుండా అన్నిటికీ పనికొస్తుంది. ఓకే, సో అండ్ తర్వాత కూడా చూసాం, అంటే ఒకవేళ ముందుకెళ్తే ఆల్రెడీ అలొకేట్ చేసింది ఫ్రీ చేస్తాం అనుకో, ఇలా వస్తుంది అనమాట. అంటే దీని అర్థం ఏంటంటే అన్అలొకేటెడ్. ఓకే, సో అందుకే నల్ చేసుకుంటాం. నల్ చేసుకుంటే జాగ్రత్తగా ఉండొచ్చాను. సో అదే కాకుండా ఇంకోటి ఉంటుంది, వేర్ బైట్ లెవెల్ కూడా కనిపిస్తుంది. అంటే బైట్ లెవెల్ ఎలా స్టోర్ అవుతుంది ఏంటని. సో అదే దట్ ఈస్ ఏదంటారు, స్ట్రింగ్ అరే అనుకో, ఇలా ఉంటుంది. వేర్ యూఆర్ హ్యావింగ్ 4 బైట్స్, 4 బైట్స్ ఒక ఇంటిజర్ స్టోర్ చేయడానికి 4 బైట్స్. సో అది ఎప్పుడైతే +1 అంటున్నామో ఇట్లా గో 4 బైట్స్ ఇదే. ఓకే, సో ఇదొకటి. సో దీస్ ఆర్ ద థింగ్స్ వాట్ వీ హ్యావ్. అది సో ఎగ్జాంపుల్స్ అన్ని చూస్తే, విజువలైజేషన్స్ అవి చూస్తే మీకు బాగుంటుంది. అండ్ ఇందులో కూడా ఇఫ్ యూ సీ దిస్ పాయింటర్స్ క్వశ్చన్స్ ఉన్నాయనుకో, ఈ క్వశ్చన్స్ కూడా బాగానే ఉంటాయి. లైక్ దిస్ ఇస్ లైక్ ఎ సిమ్యులేషన్ ఆఫ్ పాయింట్. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ క్లిక్ చేసి ఇలా పెట్టాలన్నమాట. సో దిస్ లైన్ ఈజ్ యాక్చువల్లీ మ్యాపింగ్ దిస్ అనమాట. సో అలా పాయింటర్లో అలా చేయొచ్చు. లేదు ఇఫ్ యూ హ్యావ్ సంథింగ్ లైక్ దిస్, ఇలా ఉందనుకో, ఇప్పుడు స్టార్ట్ అని అనుకో. సో దిస్ లైన్ యాక్చువల్లీ దిస్ లైన్ ఏం చేస్తుంది, P2లో పాయింటర్ పెడుతుంది. అంటే దీంట్లో ఇక్కడ ఏదో వాల్యూ ఉంది, 0x సంథింగ్ ఏదో ఉంది, అది ఇక్కడ 0x సంథింగ్ పెడుతుంది. అంటే బేసికలీ దిస్ విల్ ఆల్సో పాయింట్ టు దిస్, అదనమాట. అలా చేయాలి. సో అలా చేస్తే మీకు ఇంటరాక్టివ్గా పాయింటర్స్ ఎలా పనిచేస్తాయి. దిస్ ఏ పిక్చరల్ రిప్రజెంటేషన్, రియల్గా ఉండేది వాల్యూసే. ఓకే, ఓకే, సో దీస్ ఆర్ ద థింగ్స్. అండ్ యా, ఇంక ఇవి కాకుండా ఐ డోంట్ థింక్ ఎనీ అదర్. ఇంకోటి మనకి ఇక్కడ CS50లో ఈ బాత్ ఉంటుంది. మన ఏమైనా అయిపోయిందా? ఓకే, సో ChatGPT లాంటిది ఒకటి ఉంటుంది. సో అది మనం వాడుకుంటే చాలా బాగుంటుంది. మీరు అది వాడుకోవాలి యాక్చువల్లీ. అంటే మీ జనరేషన్ ఆఫ్ స్టూడెంట్స్కి ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దట్ యూ, అంటే మీకు రావాల్సిన జాబ్ ఎవరు కొట్టేస్తారు చెప్పనా? స్టూడెంట్ హూ నోస్ హౌ టు యూజ్ జనరేటివ్ AI అంటారు, ఆర్ ChatGPT లాంటివి, దాన్ని జనరేటివ్ AI అంటారు. అలాంటివి వాడడం వచ్చిన వాళ్ళు జనరల్గా ఉంటుందన్నమాట. ఓకే, సో మీరు జనరేటివ్ AIని వాడుకొని మీకు ఓకే ఇదైంది సార్. బ్లాక్ బాక్స్ AI గురించి కూడా చెప్పండి.
బ్లాక్ బాక్స్ ఏం లేదు, అది కూడా ఇలాంటిదే, చాట్ జీపీటీ ఇలాంటిదే, కోడ్ గురించి. అంటే లేదు సార్, విఎస్ కోడ్ లో అది ఒక ఎక్స్టెన్షన్ కదా, దానికోసం అంటే విఎస్ కోడ్ లో ఎలా అంటే ఇంకా అన్ని ఎక్స్టెన్షన్స్ కూడా ఒకసారి డీటెయిల్ గా మూడు ఉంటాయిలే, మనం కవర్ చేసినవి ఇప్పుడు మాట్లాడుతాం. యాక్చువల్లీ ఇప్పటివరకు మనం సిలబస్ లో అంటే కవర్ చేసినవి ఒకసారి ఓవర్ ఇస్తున్నాను అనమాట. అంటే విఎస్ కోడ్ ఇంకా ఎలాగైనా యూజ్ చేయొచ్చు అనేసి, అదే సిఎస్ఎస్. ఇది అయిపోయాక మాట్లాడదాం లేదు దాని గురించి, ఓకేనా? సో లాస్ట్లో చెప్తాను విఎస్ కోడ్ దేనికి పనికి వస్తుంది ఏంటని. సో మనకి ఇక్కడ బేసికలీ ఏంటంటే వీ హ్యావ్ దిస్ డక్ అనమాట. ఇట్ ఈజ్ లైక్ చాట్ జీపీటీ, కాకపోతే ఇదేంటంటే కోడ్ ఇచ్చేది ఎప్పుడు కూడా నీకు లాజిక్ ఇస్తుంది, ఇలా చేయాలి అలా చేయంటది. ఊరికే నీకు అంటే ఎప్పుడు డిపెండ్ అయిపోయి నీకు అసలు లాజిక్ రాకుండా తయారు చేయదు. దిస్ విల్ హెల్ప్ యూ టు బిల్డ్ యువర్ ఓన్ కోడ్ అవన్నీ చేస్తుంది అనమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ హౌ టు చెక్ ఇఫ్ ఎ గివెన్ నెంబర్ ఈజ్ ప్రైమ్ ఆర్ నాట్ ఇన్ సి అన్నాను. చాట్ జీపీటీలో అడిగాం అనుకో, మనకు ఆన్సర్ ఇచ్చేస్తుంది, ఇదిగో కోడ్ తీసుకొని ఇచ్చేస్తుంది చాలా సైట్స్. కానీ ఇది అలా చేయదు. ఇదేంటంటే ఇలా చేయాలి అలా చేయాలని చెప్తుంది తప్ప హీరోస్ కోడ్ కూడా ఇచ్చాడు. ఓకే, కానీ వీడో మాట అన్నాడు, ఇది సింపుల్ అప్రోచ్, ఇలా చేయొచ్చు, కానీ మోస్ట్ ఎఫిషియెంట్ అప్రోచ్ ఇంకా ఉన్నాయి, అది ఆప్టిమైజ్ చేయో, ఆలోచించు అని చెప్తుంది. థింక్ అంటే ఇట్లా గివ్ సమ్, అంటే మీరు నెట్లో ఎత్తినా దొరుకుతుంది ఇది, బట్ ఇది సొల్యూషన్, బట్ దీనికన్నా సింపుల్ ఆప్టిమైజ్ సొల్యూషన్ ఉంటుంది చూడని చెప్తుంది. సో యూ మస్ట్ యూజ్ దిస్ డక్ అన్నమాట. ఓకే, ఈ బాత్ మీకు మంచి కోడ్ బంగారు బాత్ గుడ్లు పెడుతుంది, ఓకేనా, మీరు జాగ్రత్తగా వాడుకుంటే. సో యా, ఇప్పుడు విఎస్ కోడ్లో ఇంకా చాలా ఫీచర్స్ ఉంటాయన్నమాట. ఎలా అంటే కోడ్లో యాక్చువల్లీ మీకు ఈ ఎక్స్టెన్షన్స్ అని కొన్ని ఉంటాయి. ఈ ఎక్స్టెన్షన్స్లో మీరు చాలా చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను. ఇప్పుడు ఇలా ఉంది, దీన్ని sample.c అని డెస్క్టాప్లో సేవ్ చేస్తాను ప్రస్తుతానికి. ఇప్పుడు ఇక్కడ ఇంట్ అని రాసాం కదా, ఓకే, ఇంట్ మెయిన్, ఇలా ఇంట్ మెయిన్ అని రాయగానే మొత్తం కోడ్ వచ్చింది చూసారా. సో ఇదేంటంటే దాన్ని అలాంటి మనం ఇన్స్టాల్ చేసుకుంటే ఆటోమేటిక్గా వస్తాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ అన్నాను, ఫర్ అంటే కొద్దిగా పెద్ద క్లోజ్ చేస్తాను. ఫర్ అంటే ఇక్కడ ఇది ఈ ఫర్ లూప్ ఎగ్జాంపుల్, ఇలా ఎగ్జాంపుల్స్ మనం కొన్ని ఎగ్జాంపుల్ సి స్నిప్పెట్స్ అని ఉంటాయి, అది ఇన్స్టాల్ చేసుకున్నాం అనుకో, ఇక ఇది ఇఫ్ యూ ఇన్స్టాల్ దిస్, ఒక్క నిమిషం, సో ఏంటిలా వస్తుంది, తేడా కొట్టింది. ఓకే ఓకే, ఈ సి స్నిప్పెట్స్ చేసుకుంటే ఇలా మనకి ఫర్ అనగానే మొత్తం ఈ కోడ్ అంతా రావడం ఇలాంటివన్నీ వస్తాయన్నమాట. ఇది ఎక్స్టెన్షన్స్ అంటారు వీటిలన్నిటిని. తేడా వస్తుంది, ఒక్క నిమిషం. ఓకే ఓకే, దీనివల్ల ప్రాబ్లం అంతా. ఓకే, లాస్ట్ వీటిలన్నింటినీ కలిపి మనం ఏమంటాం అంటే ఎక్స్టెన్షన్స్ అంటాం. మీరు రకరకాల ఎక్స్టెన్షన్స్ ఇన్స్టాల్ చేసుకుంటే చాలా బాగా పనికి వస్తుంది అనమాట. మీరు కోపైలట్ అని కోపైలట్ అని
గిట్ హబ్ది ఒకటి ఉంటుంది. ఓకే, అది మీరు ఇన్స్టాల్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఓకే, ఇట్స్ లైక్ చాట్ జీపీటీ ఫర్ కోడ్. చాట్ జీపీటీ ఫర్ కోడ్ అంటే చాలా, అంటే రేపు పొద్దున్న అప్లికేషన్ డెవలప్మెంట్కి వాటికి బాగా పనికొస్తుంది, యాప్ డెవలప్మెంట్కి వాటికి బాగా పనికొస్తుంది అనమాట. ఓకే, ఇది. సో విఎస్ కోడ్ ఈజ్ అ రియల్ టూల్ విచ్ ఇస్ జనరల్లీ యూజ్డ్ ఇన్ ద ఇండస్ట్రీ టుడే. ఓకే, సో మీరు దాన్ని ఎంత బాగా వాడుకుంటే అంత మంచిది అనమాట. ఓకే, సో లెట్స్ గో త్రూ దిస్ వన్స్. ఒకసారి ఓవర్వ్యూ చూపించేస్తాను. సో మనం సెటప్ చేయడం చూసాం. అసలు ఇది బేసికలీ వెబ్సైట్. తర్వాత సెటప్ ఎలా చేయాలి, తర్వాత రికార్డింగ్స్ అన్నీ ఉంటాయి, యూట్యూబ్లో ఉంటాయి. తర్వాత CS50 అనేది ఐడిఈ, వేర్ ఫైల్స్, ఎడిటింగ్ ఏరియా, టెర్మినల్ ఇవన్నీ ఉంటాయి. అండ్ మనం వీడియోస్ అన్నీ చూసాం. కంపైల్, రన్, కరెక్ట్నెస్, సబ్మిషన్, లైనెక్స్ కమాండ్స్, తర్వాత సెటప్, డీబగ్గింగ్ అండ్ కంట్రోల్ ఫ్లో. దోస్ ఆర్ నాట్ స్పెసిఫిక్ టు సి బట్ జనరల్ కాన్సెప్ట్స్. ఓకే, అండ్ సి ఫంక్షన్స్ అనమాట. క్రియేట్, గాడ్ గుడ్ అని వాడాం వాయిడ్ అంటే. సో మనం తెలుగు ఎందుకు వాడామంటే టు మేక్ ద కాన్సెప్ట్ క్లియర్. అర్థమెటిక్ ఆపరేషన్స్, మెయిన్ ఫంక్షన్, స్టార్టింగ్ ఫంక్షన్, సిస్టమ్ కమాండ్స్, లైనెక్స్ కమాండ్స్, ఇదైతే కాకపోతే ఇది అయ్యే వరకు, ఇఫ్ ఎల్స్, వైల్, అండ్ ఇంటరాక్టివ్ క్వశ్చన్స్, కామన్ వెకాబులరీ, ఫర్ లూప్, వైల్ లూప్ ఎలా రాయొచ్చు, డిఫరెంట్ థింగ్స్. అండ్ ఇది వెరీ సిస్టమ్ ఇంటర్నల్స్ అని బాగా పనికొస్తుంది మీకు, అది చూడండి. అండ్ వెకాబులరీ, డక్, చాట్ జీపీటీ, లూప్స్, బ్రేక్, కంటిన్యూ, బ్రేక్, అరేస్, అరే బేస్డ్ క్వశ్చన్స్, సిస్టమ్ ఇంటర్నల్స్, మ్యాక్రోస్. తర్వాత సి కోడ్ ఇస్తే దాన్ని అసెంబ్లీలో మార్చడం, అంటే ఒక లైన్ num1 = num1 + num2 విల్ బి కన్వర్టెడ్ ఇంటూ మల్టిపుల్ లైన్స్ ఆఫ్ అసెంబ్లీ కోడ్. తర్వాత అరేస్, బైట్స్, ఒక్కోదానికి ఎన్ని బైట్స్ ఉంటాయి. తర్వాత ర్యాండమ్ నెంబర్ సీడ్, అలాగా 2D అరే, ఎంటీ సెల్, కాల్ స్టాక్, ఓకే, పాయింటర్, అర్థమెటిక్, ఇవన్నీ. సో అరే ఇంటర్నల్గా ఏంటంటే స్టార్ ఆఫ్ A + I కింద మారిపోతుంది. సో ఇట్ ఈస్ లైక్ ఎ కాన్స్టెంట్ పాయింటర్ విచ్ ఇస్ పాయింటింగ్ టు ద స్టార్టింగ్ అడ్రస్ ఆఫ్ ది స్టార్టింగ్ ఎలిమెంట్ ఇన్ ద అరే. సో అలాగే కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. ఇంటి మీదకి జనరల్గా బ్రాకెట్లు ఏం పెట్టాం, బట్ అప్పుడప్పుడు మనం పారామీటర్స్ డిఫైన్ చేస్తాం, ఆర్గ్సి, ఆర్గ్వి అని, అందులో వస్తాయి అన్నమాట మనకి. అవి మనం సిపి కమాండ్, మూవ్ కమాండ్, ఇవన్నీ దాని అలాగే ఇంప్లిమెంట్ చేశారు. తర్వాత కోడెక్స్, తర్వాత స్ట్రక్చర్స్, ఫైల్ చూసాం, రీడ్, రైట్, అపెండ్ మోడ్స్, అలాగే బైనరీ మోడ్, టెక్స్ట్ మోడ్. ఓకే, ఇవి. సో స్ట్రక్చర్ చూసాము, డెఫినేషన్. టెక్స్ట్ మోడ్ అంటే యాస్కీ క్యారెక్టర్, అండ్ డైనమిక్ మెమరీ, మెలాకు, కెలాకు, రియలకు, ఫ్రీ. తర్వాత డైనమిక్ మెమరీ, స్ట్రక్చర్ వర్సెస్ యూనియన్. ఓకే, ఇలా చూసాం. తర్వాత ఏమైనా కోడ్స్, ఏమైనా క్వశ్చన్స్ చేయాలంటే ఒక జిప్ ఫైల్ డౌన్లోడ్ చేసుకోవాలి, అన్జిప్ చేయాలి, అందులో క్వశ్చన్స్ ఎలా చేయాలి ఏంటంటే ఉంటుంది, ఒక ఫైల్ ఉంటుంది, అందులో కోడ్ రాస్తాం, కంపైల్, రన్, చెక్ ద కరెక్ట్నెస్ అండ్ సబ్మిట్. ఇవి జనరల్ చేస్తాం. అలాగే కాల్ స్టాక్, ఒక ఫంక్షన్, ఒక ఫంక్షన్ డిక్లరేషను, డెఫినేషను, కాలింగ్, పారామీటర్స్, ఆర్గ్యుమెంట్స్, రిటర్న్ టైప్, బాడీ ఆఫ్ ది ఫంక్షన్. సో అలా కాల్ స్టాక్, రికర్షన్ అయితే ఎలా వస్తుంది, ఎలా పనిచేస్తుంది. అలా ఇందులో షో మెమరీ అడ్రస్ అంటే మెమరీ అడ్రస్ కనిపిస్తుంది. హీప్ అంటే డైనమికల్ అలొకేట్ చేసాక హీప్ వస్తుంది. సో sum.cని sum.exe కింద మారుతుంది. ఓఎస్ లోడ్ చేశాక అది హీప్, స్టాక్, కోడ్, డేటా కింద ఉంటుంది. అండ్ మెయిన్ యొక్క స్టార్టింగ్ అడ్రస్ తీసుకెళ్ళి ర్యామ్లో ప్రోగ్రామ్ కౌంటర్ అని రిజిస్టర్ ఉంటుంది, ఆ రిజిస్టర్లో పెట్టేస్తుంది. మెమరీ వాడిని డీఅలొకేట్ చేస్తాం అనుకో, ఇలా ఇందులో చూపిస్తాడు అలాగా పిక్చోరియల్గా. నిజంగా మెమరీలో అలా ఉండదు, మనకు అర్థం అవడం కోసం ఇటు ఇలా బొమ్మ చూపిస్తాడు, కొద్ది డేంజర్ అని. సో అరే ఆఫ్ ఇంటిజర్స్ అయితే ఒక్కొక్క దానికి 4 bytes ఉంటుంది డిఫరెన్స్. సో పాయింటర్ని పిక్చోరియల్గా ఇలా యారో పెట్టి చూపిస్తాం, బట్ ఎసెన్షియలీ లోపల అయితే నెంబర్సే. ఓకే, సో అండ్ డక్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ లెర్నింగ్ లాట్ ఆఫ్ థింగ్స్. ఓకే, నాట్ ఓన్లీ సి, పైథాన్, చాలా లాంగ్వేజ్లు నేర్చుకోవచ్చు, చాలా చేయొచ్చు దీంతో. అండ్ విఎస్ కోడ్లో ఎక్స్టెన్షన్స్ అవి ఉంటాయి, అవి ఇన్స్టాల్ చేసుకుంటే మీకు పనికి వస్తాయి. అలాగే బ్లాక్ బాక్స్ అనేది కూడా ఒక ఎక్స్టెన్షన్ విచ్ ఆల్సో గివ్స్ యూ సమ్ సెట్ ఆఫ్ కోడ్స్ ఆటోమేటికల్లీ. సో కోపైలట్ అనేది మీరు కాలేజ్లో ఉంటే మీరు మీ ఐడి కార్డు గిట్హబ్ ఐడిలో గిట్హబ్ ఎడ్యుకేషనల్ ప్యాక్ అన్నట్టు ఉంటుంది, అందులో అప్లై చేసుకుంటే మీకు కోపైలట్ ఫ్రీగా వస్తుంది. అది వాడుకుంటే మీరు బోల్డ్ అప్లికేషన్లు తయారు చేయొచ్చు. టెక్నాలజీ అంటే ఎలాంటిదంటే కత్తి అనమాట, మనం పొడుచుకోవచ్చు, లేకపోతే వంట వండుకోవచ్చు, కూరగాయల కోసం. ఓకే,
సో మనం కత్తి దేనికి వాడతాం అనేది టెక్నాలజీ ఎలా వాడుకుంటే అలా పనికి వస్తుంది. జస్ట్ ఏదో కోపైలెట్తో కోడ్ జనరేట్ చేసి ఎగ్జామ్లు అవ్వకూడదు అంటే అదో పద్ధతి, లేదు నేర్చుకుందాం అంటే అదో పద్ధతి. ఓకే, సో ఇట్స్ ఇన్ యువర్ హ్యాండ్స్. ఎవరు పట్టుకుంటారా కత్తి అనే దాన్ని బట్టి ఉంటుంది. సో ChatGPT ఎవరు ఎలా వాడతారనే దాన్ని బట్టి ఉంటుంది దాని పవర్. ఓకే, సో దీస్ ఆర్ ద థింగ్స్. దిస్ ఇస్ ద ఓవర్ ఆఫ్ సి. టైప్ కాస్టింగ్ గురించి అడిగారు, బట్ ఇట్ నాట్ టచ్ ఇట్. ఓకే, సో దిస్ ద ఓవర్ యూ. ఓకే, సో మీరు ఈ వీడియో చూసుకుంటే యాక్చువల్లీ కెన్ గో త్రూ ఆల్ ద మెటీరియల్ అండ్ ట్రై టు రిఫర్. అండ్ మీకు రికార్డింగ్స్ కూడా ఇక్కడ ఉంటాయి. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు సీ హియర్, దట్ ఈస్ వన్ ఆప్షన్. అంటే యాడ్లు ఏం లేకుండా యూట్యూబ్లో అయితే ఊరికి యాడ్లు వస్తుంటాయి. యాడ్ లేకుండా చూసుకోవాలంటే ఇందులో చూసుకోవడం. కానీ ఇందులో ఉండే ప్రాబ్లం ఏంటంటే స్పీడ్గా 2x స్పీడ్లో చూడాలంటే అవ్వదు, అక్కడైతే యూట్యూబ్లో అయితే అవుతుంది. దట్స్ ద డిఫరెన్స్. ఓకే, సో దట్స్ ద ఓవర్వ్యూ ఆఫ్ ద హోల్ కోర్స్. I hope you enjoyed the course. Okay, so express in a sentence. So ఒక వర్డ్ కాదు, ఒక సెంటెన్స్ రాయండి. సెంటెన్స్ ఆర్ మోర్ సెంటెన్స్, దట్ విల్ బి యూస్ఫుల్. ఓకే, సో ప్లీజ్ డూ రైట్. ఓకేనా, సో విల్ stop the recording here. Thank you and wish you all the best for your programming journey or software తయారు చేసే జర్నీలో. Wish you all the best for all of you. Okay.